పోయింది సైన్. వెరీ గుడ్ బేటా. థ్యాంక్ యూ మమ్మీ. నేను కూరగాయలకు మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఒక దాదాగా నన్ను బెదిరిస్తుంది బేటా. ఎవడో రౌడీ విధవ. అప్పుడు మార్కెట్ కి పోయినప్పుడు వస్తాడు కదా వాడు, అప్పుడు నువ్వు చెప్పు. సరే. రే ఆ దాదాగా వల్ల చాలా మంది ఇబ్బంది పడుతుర్రు నాన్న. ఈరోజు అని అంటే చూస్తా. సరే. మార్కెట్ వెళ్ళి కూరగాయలు తీసుకోము. సరే బేటా. అమ్మా బాయ్. సరేనా బాయ్. ఏమమ్మా ఈరోజు మళ్ళీ మార్కెట్ వచ్చినావా? అవును వచ్చేసాను. ఈరోజు 100 రూపాయలు ఇయ్యమ్మా. ఇయ్యాలి. ఈరోజు మార్కెట్ వచ్చినాము. గుర్తుదారు అడిగినట్టు ఇయ్యాలి. 100 రూపాయలు ఫోటో దాకా నిద్ర పోతా. దొంగగాడు మార్కెట్ కి వచ్చి అన్ని 100 రూపాయలు అన్ని గుంజుకెళ్ళిండ్రా. వన్ పని చేస్తామా ఎట్లయినా. వాడు 90 దావుతా అని చెప్పిండు. నేను కొట్టగా ఒక మంచి ప్లాన్. వాని గుడ్లు వీకి గుంజులు చూపిస్తా. సరేరా. సరే. పానం సమ్మగా ఉందిగా. ఆమె దగ్గర అయితే 100 రూపాయలు దొడ్డు నుంచి పానం చల్లగా ఉందిగా. మా మమ్మీ దగ్గరికి వెళ్ళి ఎందుకు 100 రూపాయలు దుబ్బేసినావు సార్? నాకు దూప అవుతుంది సార్, అందుకే 100 రూపాయలు దుబ్బేసిన సార్. ఏమనుకోక సార్, ఒక 90 ఇచ్చిన సార్. ఇప్పుడే అది గిమ్మని ఎక్కుతుంది సార్. ప్లీజ్ సార్ రేపు పని చేసి ఇస్తా సార్. రేపు పని చేసి 100 రూపాయలు ఇచ్చేస్తా సార్. నన్ను వద్దేయండి సార్, ప్లీజ్ సార్, కొట్టకండి సార్. బడలకు ఒక పని ఏమన్నా చేసుకోవచ్చు కదా బాబు. చేస్తా సార్, రేపు నుంచి చేస్తా సార్. ఏమనుకోక సార్. ఈ రోజు మాత్రం 100 రూపాయలు వేస్తారు. 90 రూపాయలు వస్తుంది సార్. గిమ్మంటుంది పని సార్. ఒకసారి ఎవరినైనా బ్రెడ్ చూసినా అనుకో ఫ్రెండ్ ఇస్తా సార్. రేపటి నుంచి ఎవరిని బెదిరే సార్. అసలు నేను మందే మానేస్తా సార్. చిన్న పిల్లల సిగ్గు లేదు. మా మమ్మీ దగ్గర తీసుకున్నది 100 రూపాయలు ఇస్తా సార్. ఏమనుకోండి సార్, కొట్టకండి సార్. నన్ను పోలీస్ స్టేషన్ లేచి బొక్కలేయకండి సార్, ప్లీజ్ సార్. సరే సార్ ఇస్తున్నా సార్. ఇస్తా సార్ 100 రూపాయలు. ఇట్లా ఎంతమంది దగ్గర తీసుకుంటలేను సార్. మీ అమ్మ దగ్గర ఒకదాని దగ్గర నేను తీసుకున్నా. రేపటి నుంచి ఇయ్య సార్. సరే సార్, ఇక రేపటి నుంచి చెప్పినట్టు ఇంటే సార్. వదిలేయండి సార్ నన్ను. ఇక అమ్మ ఇగో ఆ దొంగని బెదిరేసి 100 రూపాయలు తీసుకొచ్చిన. సరే. థ్యాంక్ యూ బేటా. ఇప్పుడు వెళ్ళి నేను కూరగాయలు అన్ని తీసుకొస్తా ఇంట్లోకి. అలాంటి రౌడీలందరికీ నువ్వు బుద్ధి చెప్పాలి, సరేనా? సరే మమ్మీ. వెరీ గుడ్ నాన్న. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.